టెర్రరిజంపై రెండు మాటలొద్దు, ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే ఉండొద్దు. అరాచక ముఠాలు ఎక్కడ ఏ రూపంలోనున్నా తొక్కిపెట్టి నారతీయాల్సిందే. ఉగ్రవాదానికి ఎవరు మద్దతు ఇచ్చినా ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిందే. ఇది చైనాకు భారత్ ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్. అది కూడా చైనా గడ్డపైనే, ఆ దేశ రక్షణ విదేశాంగ మంత్రులకే. భారత గళం ఇంతలా పదునెక్కడానికి కారణం ఏంటి? దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి? జూలై 14, 2025 చైనా రాజధాని బీజింగ్. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, జైశంకర్ సమావేశం. ఇరువైపుల అధికారులు, సిబ్బంది ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు సహా వివిధ అంశాలపై జైశంకర్ మాట్లాడుతున్నారు. అందరూ ఆసక్తిగా వింటున్నారు. కరెక్ట్గా ఆ టైంలోనే చాలా సూటిగా, పదునుగా కొన్ని అంశాలు లేవనెత్తారు జైశంకర్. ఉగ్రవాదం, విభజనవాదం, తీవ్రవాదంపై పోరాటం, SCO 3 ప్రధాన లక్ష్యాలను ప్రస్తావించారు. సభ్య దేశాలని ఒకే మాటపై ఉండాలన్న ఉమ్మడి అజెండాను గుర్తు చేశారు. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మన అభిప్రాయాలు పంచుకుంటున్నాం. SCO సమావేశంలో పాల్గొంటాం. ఉగ్రవాదం, విభజనవాదం, తీవ్రవాదం అణచివేతే SCO ప్రాథమిక లక్ష్యాలు. ఇలాంటి వాటిని ఉపేక్షించరాదని భారత్ కోరుకుంటోంది. దాదాపు 20 రోజుల ముందు జూన్ 26న చైనాలోని క్వింగ్డాన్లో SCO రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. చైనా, పాకిస్తాన్ సహా 10 సభ్య దేశాల రక్షణ మంత్రులు కూడా హాజరయ్యారు. ఉగ్రఘాతుకాలను ఈ సందర్భంగా రాజ్నాథ్ చాలా గట్టిగా ప్రస్తావించారు. పహల్గామ్ దురాగతాన్ని, ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను వివరించారు. సదస్సు తయారు చేసిన ఉమ్మడి డాక్యుమెంట్పై సంతకానికి ఆయన నిరాకరించారు. ఎందుకంటే డాక్యుమెంట్లో పహల్గామ్ ఉగ్రదాడి ప్రస్తావనే లేదు. కానీ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అంశాన్ని మాత్రం చేర్చారు. పరోక్షంగా భారత్ను నిందించే ప్రయత్నం జరిగింది. రాజ్నాథ్ సంతకం చేయకపోవడంతో సంయుక్త ప్రకటన రద్దు చేయక తప్పలేదు. Peace and prosperity cannot coexist with terrorism and proliferation of weapons. శాంతి, శ్రేయస్సు టెర్రరిజంతో కలిసి మనుగడ సాగించలేవు. సమూహాలను అంతం చేసే ఆయుధాలు ఉగ్రముఖుల చేతిలోకి వెళ్లడానికి వీల్లేదు. మన ఉమ్మడి భద్రత కోసం ఇలాంటి ఉగ్రభూతాలను గట్టిగా అణిచివేయక తప్పదు. సీమాంతర ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు తమ విధానంగా మార్చుకున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయి. అలాంటి వాటిని SCO ఉపేక్షించకూడదు. ఆయా దేశాల తీరును వ్యతిరేకించడానికి సంశయించకూడదు. ఉగ్రవాదాన్ని సహించబోమనే సందేశాన్ని మా చర్యల ద్వారా స్పష్టంగా ఇస్తున్నాం. SCO should not hesitate to criticize such nations. India's zero tolerance for terrorism is manifest today through its actions. గల్వాన్ ఘటన జరిగిన 5 ఏళ్ల తర్వాత చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత మంత్రులు ఉగ్రవాదంపై మన దేశ వైఖరిని గట్టిగా ప్రస్తావించారు. 26 మంది పర్యాటకులను బలిగొన్న పహల్గామ్ దురాగతాన్ని SCO దృష్టికి తీసుకొచ్చారు. మతం అడిగ మరీ ఉగ్రముఖ ఎంత దారుణంగా రక్తదాహం తీర్చుకుందో వివరించారు. అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐరాస గుర్తించిన లష్కరే తోయిబా అనుబంధ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గామ్ దాడి వెనుక ఉందనే విషయంపై గొంతెత్తారు. ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉద్దేశాలను స్పష్టీకరించారు. ముష్కర కేంద్రాలను గురిచూసి మరీ ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడే కాదు, మళ్లీ మా జోలికొస్తే ఉగ్రముఠాల అంతు చూస్తామని హెచ్చరించారు. సరిహద్దుల రక్షణ, ఉగ్రవాదం అణచివేత భారత హక్కుగా అభివర్ణించారు. అసలేంటి SCO? భారత మంత్రులు ఆ సమావేశాలకు ఎందుకు వెళ్లారు? 10 సభ్య దేశాలతో కూడిన రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ భద్రతా రక్షణ సంస్థ ఇది. చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా 2001లో ఏర్పాటైంది. 2017లో భారత్, పాకిస్తాన్ SCOలో చేరాయి. 2023లో ఇరాన్, 2024లో బెలారస్ భాగమయ్యాయి. ప్రధానంగా భద్రతా అంశాలపై SCO పనిచేస్తుంది. మానవ అక్రమ రవాణా, ఆయుధ అక్రమ రవాణాకు వ్యతిరేకం. 2004 నాటి తాష్కెంట్ భేటీలో రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ RATS ఏర్పాటు చేసింది. సరిహద్దులు దాటే డ్రగ్ ముఠాలపై పోరాటానికి 2006లో ప్రత్యేక ప్రణాళిక ప్రకటించింది. 2007లో కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ CSTOను తీసుకొచ్చింది. భద్రత, నేరం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సహకారం కోసం ఒప్పందం చేసుకుంది. సైబర్ వార్ఫేర్ను SCO వ్యతిరేకిస్తూ 2010లో తీర్మానం చేసింది. ఇతర దేశాల ఆధ్యాత్మిక, నైతిక, సాంస్కృతిక రంగాలకు హాని చేసే సమాచార వ్యాప్తిని భద్రతా ముప్పుగా పరిగణించాలని నిర్ణయించింది.
2009లో సమాచార యుద్ధం ఒప్పందాన్ని ఆమోదించింది. దీన్ని ఉల్లంఘిస్తే ఒక దేశం మరొక దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నంగా భావిస్తామని చాలా స్పష్టంగా చెప్పింది. అలాంటి SCO సమావేశంలో పాల్గొని సంస్థ లక్ష్యాలను గుర్తు చేస్తూ టెర్రరిజంపై భారత వైఖరిని రాజ్నాథ్ సింగ్, జైశంకర్ చాలా స్పష్టంగా తెలియజేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని సూటిగా చెప్పారు. మిగిలిన సభ్య దేశాలు కూడా ఉగ్రవాదం పట్ల కఠినంగా ఉండాలని గట్టిగా కోరారు. అన్ని ఉగ్రదాడులను ఖండించినప్పుడు పహల్గాం దాడిని ఎందుకు ఖండించలేదని నిలదీశారు. టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో భిన్న వైఖరులు ఏమాత్రం అంగీకారం కాదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంపై సమష్టి పోరాటం, ఒత్తిడి కొనసాగించాలన్న లక్ష్యశుద్ధిని మరవడానికి వీల్లేదన్నారు.